Hello, my dear viewers. Thank you so much for your support. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ మైలురాయిని దాటింది. ఇక మీదటి కూడా నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామాలో సీత 84వ భాగం. రవికాంత్కి సూర్య ఎవరో తెలియదు కాబట్టి అతను ఎదురుగా వచ్చినా గుర్తుపట్టలేదు. సీతుకి మాత్రం సూర్యని అక్కడ చూడగానే ఆనందంతో మాటలు రాలేదు. ఎడారిలో దాహంతో ఉన్న వారికి ఒయాసిస్ కనపడినంత ఆనందంగా అనిపించింది. సీతు కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. శారదకు అనుమానం రాకుండా తన ఫీలింగ్స్ని కన్నీళ్ళని ఆవిడ కంటపడనివ్వలేదు సీతు. సూర్యకి కూడా సీతుని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నా తన ఫీలింగ్స్ మొహంలో కనపడకుండా ఉండడానికి అతను చాలా కష్టపడ్డాడు. రవికాంత్ సూర్యని సూటిగా చూస్తూ, ఈ వంటలన్నీ నువ్వే చేశావా అని అడిగాడు. సూర్య వినయం నటిస్తూ ఎస్ సార్ అని పొలైట్గా చెప్పాడు. రవికాంత్ కోపంగా, ఈరోజు మెనూలో ఏముందో నీకు తెలీదా? ఎవరడిగారు ఇవన్నీ చేయమని అంటూ ఎగిరాడు. సూర్యకి వస్తున్న కోపాన్ని లోపలే అణుచుకొని పైకి మాత్రం, క్షమించండి సార్, మీరు వేరే ఊరి నుండి చాలా రోజుల తర్వాత ఇక్కడికి వస్తున్నారు అని తెలిసింది. అందుకని అక్కడి వంటలకు అలవాటు పడి ఇక్కడి వంటలు రుచించక బాధపడతారని ఆలోచించి ఇవన్నీ చేశాను అని అన్నాడు. సూర్య అతని వైపే చూస్తూ ఉండడంతో తమపై ఎవరికీ అనుమానం రాకూడదని రవికాంత్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి సూర్యని పంపించేశాడు. నైట్ శారద వాళ్ళంతా డిన్నర్ చేస్తూ ఉంటే శారదకి తెలియకుండా సీతు సూర్య వాళ్ళని కలవడానికి కిచెన్లోకి వచ్చింది. సూర్య రాములు తప్ప అక్కడ వేరే ఎవ్వరూ లేరు. సూర్య సీతుని చూసి చెల్లెమ్మొచ్చింది అని రామ్తో చెప్పగానే వెనక్కి తిరిగిన రామ్ సీతునే చూస్తూ అలాగే నిలబడిపోయాడు. సీతు భయంగా, అన్నయ్య ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి రావడం ఎంత ప్రమాదమో తెలుసా? ఇది చాలా డేంజర్ ప్లేస్. మిమ్మల్ని ఎవరైనా గుర్తుపడితే వాళ్ళు మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. అంత ప్రమాదకరమైన మనుషులు ఇక్కడ వాళ్ళు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని భయపడుతూ అటు ఇటు చూస్తూ చెప్పింది సీతు. రామ్ సీతునే చూస్తూ, ఎంత డేంజర్ అయినా సరే నిన్ను మాతో తీసుకెళ్లకుండా ఇక్కడి నుంచి వెళ్ళడం జరగదు. సూర్యకి బదులుగా రామ్ సమాధానం చెప్పాడు. సీతు కోపంగా, అన్నయ్య నేను నీతో మాట్లాడుతున్నాను. ఆయన అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పు అంటూ ఉండగానే రామ్ చేతులు జోడించి ఆమెకి క్షమాపణ చెప్పాడు. సూర్య కూడా సీతు దగ్గరికి వచ్చి, సీతు నీకు కోపం రావడంలో తప్పులేదు మా, కానీ నీకు కోపం ఉంటే ఇక్కడ కాదు, మన ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు గొడవపడు. నువ్వు ఏ పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే అది ఇవ్వు, కానీ ముందు నువ్వు మమ్మల్ని అందరినీ క్షమించు సీతు. మేం చేసింది తప్పే. నెల రోజులు నీతో అందరూ కలిసింది నువ్వు ఎలాంటి దానివో తెలిసినా ఎవరో చెప్పిన మాటలకు కడుపుతోటున్న దానివి అని కూడా చూడకుండా సంతోషంగా చూడాల్సింది పోయి నేను నానా మాటలంటూ అందరం చాలా బాధ పెట్టాం కదా అని సూర్య చెబుతుంటే వీళ్ళందరికీ ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయా అని సీతు షాక్ అయింది. కళ్ళల్లో ప్రేమ నింపుకొని తన వైపు చూస్తున్న రామ్ని గమనించింది సీతు. అతను తండ్రి కాబోతున్నాడు అని కూడా అతనికి తెలియదు. చాలా రోజులు అతనికి తెలియకుండా దాచిపెట్టినందుకు మనసులోనే పశ్చాత్తాపడ్డది సీతు. రామ్ బాధగా, ఎందుకు సీతు, నాకు ముందే ఎందుకు ఇదంతా చెప్పలేదు? ఈ విషయం ముందే చెప్పి ఉంటే అసలు మనకి పరిస్థితి వచ్చేదే కాదు కదా. నా దగ్గర దాచాల్సిన అవసరం ఏంటి? అంత దుర్మార్గుణ్ణి అనుకున్నావా? నా మీద నీకు ఆ మాత్రం నమ్మకం కూడా లేకపోయిందా అని రామ్ అడిగేసరికి సీతుకి కళ్ళల్లో నీళ్లు తిరిగి గొంతు పెగల్లేదు. చుట్టూ గమనిస్తున్న సూర్య కంగారు పడుతూ, రామ్ ఇప్పుడు ఈ మాటలన్నీ వద్దు, ఏమైనా ఉంటే మనం మన ఊరు వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. సీతు ఇప్పుడు నువ్వు మాతో పాటు వస్తున్నావు కదా అని అడిగాడు. సీతు వెంటనే కంగారుగా, అది కుదరదన్నయ్య, వాళ్ళ గురించి నీకు తెలియదు. ఈ మనుషుల నుండి తప్పించుకోవడం అంత సులభం కాదు. ఈ మ్యాన్షన్ చుట్టూ సెక్యూరిటీ కోసం ఎంతమంది ఉన్నారో చూసావు కదా. అంతేకాదు మరో 2 రోజుల్లో రవికాంత్ నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పాడు అంటూ బాధగా తలదించుకుంది సీతు. అది విన్న రామ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. పిడికిలి బిగించాడు. అతనికి చాలా కోపం వస్తోంది. అప్పుడే శారద అక్కడ ఎవరినో పిలవడం విన్న రామ్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. సీతు కూడా భయపడి అక్కడి నుంచి ఎవరు చూడకుండా తన రూమ్కి వెళ్ళిపోయింది. రామ్కి ఆ శారదను రవికాంత్ని ఇప్పుడే చంపేసి తన అమ్మోని తనతో తీసుకెళ్లాలనుంది. కానీ దానికి సరిగిన సమయం ఇది కాదు అని ఆగాడు. సూర్య టెన్షన్గా, సీతుకి ఆ రవికాంత్తో పెళ్ళేంటి రామ్ అంటూ కోపంగా అడిగాడు. రామ్ సీరియస్గా, నువ్వు టెన్షన్ పడకరా, మరో 2 రోజుల్లో రవికాంత్కి పెళ్లి కాదు,
నా చేతుల్లో చావు అని కసిగా చెప్పాడు. ఇక 2 రోజుల తర్వాత శారద ఒంటి నిండా బంగారం సింగారించుకొని కాస్ట్లీ పట్టుచీర కట్టి రెడీ అయ్యి రవికాంత్ రూమ్లోకి వచ్చింది. అక్కడ రెడీ అవుతున్న కొడుకుని చూస్తూ, రవికాంత్, అన్నీ సిద్ధం చేశావు కదా? మీరిద్దరూ అక్కడికి అందరి ముందు క్లోజ్గా ఉన్నట్లు అందరినీ నమ్మించాలి. నువ్వు సీతుతోనే ఉండాలి. దగ్గరుండి తనని నీతో తీసుకురా. అక్కడికి వచ్చిన తర్వాత అది తోకడి జాడించే ప్రమాదం ఉంది. మన కన్ను కప్పి పారిపోవడానికి కూడా చూస్తుంది, జాగ్రత్త అంటూ కొడుకుని హెచ్చరించింది శారద. రవికాంత్ కూల్గా రెడీ అవుతూ, నువ్వు టెన్షన్ పడాల్సిన పనేం లేదమ్మా. సీతు మన చెయ్యి దాటిపోదు. దానికి నేనేం చేయగలనో బాగా అర్థమయ్యేలా చెప్పాను. కాబట్టి దానికి నేనంటే ఉన్న భయంతో మనకు ఎదురు తిరగదు. ఒకవేళ సీతు మన మాట కాదంటే ఎక్కడ మనం తన బిడ్డని చంపేస్తామో అనే భయంతో ఆ బిడ్డ కోసమైనా అది మనం చెప్పేదానికి తల వంచుతుంది. నువ్వు రిలాక్స్గా ఉండు అని తన తల్లికి గొప్పగా చెప్పాడు రవికాంత్. సరే, మన పని అయిపోగానే దాని కడుపులో బిడ్డని అబార్షన్ చేయించేసాయి అని ఆర్డర్ వేసింది శారద. రవికాంత్ నొసలు రబ్ చేసుకుంటూ, ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కావడం లేదమ్మా. ఇంత రిస్క్ తీసుకొని అక్కడికెక్కడికో వెళ్ళి సీతుని పెళ్లి చేసుకోవడం ఎందుకు? మీరు పిలిస్తే ఆ రిజిస్టర్తో సహా అందరూ ఇక్కడికి రారా? మనం ఒకటి దగ్గరికి వెళ్ళడం దేనికి అని అసహనంగా అడిగాడు. శారద కొడుకుని చిరాకుగా చూస్తూ, మరీ ఫూలిష్గా మాట్లాడకు రవికాంత్. ఈ వర్మ ఆస్తులకి వారసురాలు ఆ సీతు. ఆమెను నీ భార్యగా చేసుకోవాలన్నా, ఈ ఆస్తులు మన చేతుల్లోకి రావాలన్నా కొన్ని చేయక తప్పదు. అందులో భాగమే ఇప్పుడు నువ్వు చేసుకోబోయే ఈ పెళ్లి. ఆ వర్మ కంపెనీల న్యాయ సలహాదారులు, న్యాయవాదుల ముందు మీ పెళ్లి జరగాలి. అలా జరిగినప్పుడే ఆస్తి పూర్తిగా మన చేతుల్లోకి వస్తుంది. ఇప్పుడు మన అహంకారం చూపించే సమయం కాదు. ఆ లీగల్ అడ్వైజర్ ఇంకా లాయర్ ఇద్దరూ సీతు తండ్రికి చాలా నమ్మకస్తులు. వాళ్ళతో శత్రుత్వం మనకే నష్టం. కాబట్టి వాళ్ళు చెప్పిన ప్లేస్లో వాళ్ళ కళ్ళ ముందే మీ పెళ్లి జరగాలి. అందుకే నువ్వు సీతుతో అక్కడికి రావాలి. అప్పటిదాకా ఆ సీతుని డిస్టర్బ్ చేయకు అని హితబోధ చేసింది శారద. రవికాంత్కి విషయం అర్థమవడంతో కూల్గా, డోంట్ వరీ మామ్, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఆ సీతు పెదవి విప్పే అవకాశమే లేదు. నేను మా కారు చుట్టూ డబుల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాను. ఎవ్వరూ తనని చేరుకోలేరు అని సైడ్ స్మైల్ చేశాడు రవికాంత్. శారద కొడుకు మాటలకి సంతృప్తి చెంది, సరే, నువ్వు సీతుని తీసుకుని వెళ్దాం అని చెప్పి బయలుదేరింది. రవికాంత్ సీతుని తీసుకొని ముందుగా నిర్ణయించుకున్న ప్లేస్కి అఫీషియల్గా తనని పెళ్లి చేసుకోవడానికి బయలుదేరాడు. గన్స్ పట్టుకున్న బాడీగార్డ్స్ రవికాంత్ వాళ్ళ కారు రూఫ్ టాప్ పై నిలబడి చుట్టూ జాగ్రత్తగా గమనిస్తున్నారు. లోపలికి వచ్చిన సీతు బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ తన జీవితం ఈ రోజుతో ముగిసిపోయింది అని నిరాశతో సైలెంట్గా కూర్చుంది. కరెక్ట్గా రామ్ కారు ఎవ్వరికీ అనుమానం రాకుండా రవికాంత్ కార్ని ఫాలో చేసింది. వారికి కొంచెం దూరంలో భరత్ ఏర్పాటు చేసిన బౌన్సర్లు కూడా అనుసరిస్తున్నారు. రవికాంత్ కారు నేరుగా వర్మ రాయల్ గార్డెన్స్కి చేరుకుంది. మధ్యలో చిన్నపాటి స్టేజ్లా ఏర్పాటు చేశారు. దాని చుట్టూ కంపెనీకి సంబంధించిన మెయిన్ ఆఫీసర్స్, బోర్డు సభ్యులు, షేర్ హోల్డర్స్తో పాటు న్యాయవాదులు కూడా కూర్చొని ఉన్నారు. సీతుని ఒకసారి చూసి రవికాంత్ కారు దిగాడు. అతనితో పాటు దిగిన సీతు తలదించుకొని గ్యాలరీ వైపు నడిచింది. మ్యారేజ్ రిజిస్టర్, మ్యారేజ్ కోసం లీగల్ పేపర్స్ వాళ్ళ ముందు పెట్టగానే రవికాంత్ ఫస్ట్ సైన్ చేశాడు. సీతు మెదలకుండా అలాగే నిలబడ్డం చూసిన రవికాంత్ కోపంగా తన చేతిలో పెన్ను పెట్టి తననే సూటిగా చూస్తూ నిలబడ్డాడు. కానీ సీతు అప్పటికి కూడా సైన్ చేయకుండా అలాగే నిలబడి ఉండడంతో అక్కడున్న వాళ్ళంతా సీతు వైపు డౌట్గా చూశారు. ఆ విషయం పసిగట్టిన శారద సీతు పక్కనే నిలబడి ఎవ్వరికి వినపడకుండా మెల్లగా, ఇదిగో చూడు సీతు, నువ్వు ఇప్పుడు ఇక్కడ సంతకం పెట్టలేదంటే నీ కడుపులో బిడ్డ ప్రాణం గాల్లో కలిసిపోతుంది. నీకు బిడ్డ కావాలంటే ఫాస్ట్గా అక్కడ సైన్ చేయి అని సీతుని బెదిరించడంతో తనకి సంతకం చేయడం తప్ప మరో మార్గం కనపడలేదు. అప్పుడే హఠాత్తుగా రామ్ వాయిస్ వినపడ్డది. ఒక్క నిమిషం ఆగండి లాయర్ గారు అన్న మాటకి అందరూ అతన్ని చూశారు, ఎవరు అన్నట్లుగా. అక్కడికి వచ్చిన రామ్ సీతునే చూస్తూ, నీ భర్తని నేనుండగా నువ్వు మరొకరిని పెళ్ళెలా చేసుకుంటావు సీతు అంటూ సీతు వైపు చూసి కన్నింగా కన్ను కొట్టాడు. అందరూ ఆ మాటకి షాక్ అయిపోయారు. సీతుకి ఆల్రెడీ పెళ్ళైపోయిందా అని గుసగుసలు మొదలయ్యాయి. పరిస్థితి చెయ్యి దాటిపోతోంది అని పసిగట్టింది శారద. కోపంగా రామ్ని చూస్తూ, ఏయ్, ఎవరు నువ్వు?
ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అసలు నిన్ను లోపలికి ఎలా రానిచ్చారు? సెక్యూరిటీ అంటూ అరిచింది. వారు రాకముందే అక్కడున్న లాయర్ శారదను ఆగమన్నట్టుగా చేయి చూపించాడు. రామ్ సీతుని నా భార్య అంటుంటే అందులో నిజం ఎంతో తెలుసుకోవాలన్న వర్మ కంపెనీస్ లాయర్ లేచి, ఆగండి శారద, అతను చెప్పేది కూడా విందాం. మీరు చెప్పండి సార్ అని రామ్ని చెప్పమన్నాడు. రామ్ సీతుని చూస్తూ, ఆమె నా భార్య. నాకు నా భార్యకు చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. మేము మా ప్రాబ్లం సాల్వ్ చేసుకునే సమయంలో ఈ రవికాంత్ ఆమెకి మాయమాటలు చెప్పి బెదిరించి ఇక్కడికి తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పగానే రవికాంత్ కంగారు కప్పిపుచ్చుకుంటూ, లేదు లేదు, అతను అబద్ధం చెప్తున్నాడు. అతను తన భార్యని వేధిస్తుంటే తట్టుకోలేక సీతు అతన్ని వదిలేసి వచ్చింది. వాళ్ళిద్దరూ ఆల్రెడీ విడాకులు కూడా తీసుకున్నారు అని బుకాయించాడు. ఆ న్యాయవాది సీతుని చూస్తూ, మిస్ సీతు, మీరు చెప్పండి, రవికాంత్ చెప్పేది నిజమేనా? రామ్ని చూపించి, ఈ వ్యక్తి ఎవరు? ఇతను మీతో చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడా? అతనికి మీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? మీరు నిజంగానే భార్యాభర్తలా అని వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు అడిగాడు. శారద ఓవైపు కళ్లతో సీతుని బెదిరిస్తోంది. ఎవ్వరూ చూడకుండా సీతుకి తన బిడ్డను చంపేస్తా అని సైగ చేసి బెదిరించాడు రవికాంత్. సీతుకి ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆమె చివరగా రామ్ వైపు చూసింది. అతని కళ్లతోటే ఆమెకు ఏదో చెప్పాడు. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని తెరిచింది సీతు గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి, లేదు, నా భర్త నన్ను చాలా ప్రేమగా చూశాడు, కానీ నన్ను అలా ఏమీ హెరాస్ చేయలేదు అని సీతు చెప్పడంతో శారద రవికాంత్కి ఏం చేయాలో తోచలేదు. ఇప్పుడు అందరి మధ్యలో సీతుని ఏమీ చేయలేని పరిస్థితి. ఆస్తి తమ చేయి జారిపోతుందని భయపడ్డారు. రవికాంత్ తన బుర్రకు పదును పెట్టి అప్పటికప్పుడు ఐడియా వేసి, లాయర్ గారు, వాళ్ళు ఆల్రెడీ విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు సీతు అంగీకారంతోనే ఈ పెళ్లి జరుగుతోంది అని రవికాంత్ చెప్పగానే రామ్ సైడ్ స్మైల్ విసిరి తన లాయర్కి కళ్లతో సైగ చేశాడు. రామ్ లాయర్ ముందుకు వచ్చి, ఈ రవికాంత్ చెప్పేది అబద్ధం. రామ్ సీతు ఇద్దరు ఇంకా కోర్టు నుంచి అఫీషియల్ గా డైవర్స్ పొందలేదు. ఇప్పటికీ వారిద్దరూ భార్యాభర్తలే అని చెప్పాడు. రవికాంత్ అసహనంగా, నేను ఈ సీతుకి గార్డియన్ని. ఆమె ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించే అధికారం నాకుంది. ఇన్నాళ్ళు మేమిద్దరం ఒకరిని ఒకరం ఇష్టపడ్డాము. అంతేకాదు, సీతుకి నాకు ఎంగేజ్మెంట్ కూడా అయింది అని అసహనంగా అన్నాడు రవికాంత్. చూడండి రవికాంత్, ఇప్పుడు మీరు ఏది చెప్పినా ప్రయోజనం లేదు. సీతు ఇప్పుడు మేజర్. ఇకపై ఆమెకి మీరు గార్డియన్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుండి వర్మ కంపెనీలకు సంబంధించిన ఏ నిర్ణయం అయినా ఆమె తీసుకోవచ్చు. అక్కడ నిలబడిన వారే, మేడం, సీతు వర్మ భర్త కాబట్టి ఇక నుంచి సీతుకి ఆయనే గార్డియన్ గా ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న ఈ పెళ్లిని మేము ఒప్పుకోవడం లేదు. ఇక మీరు పక్కకు వెళ్ళొచ్చు. ఇక నుంచి అన్ని ప్రాపర్టీస్ కి లీగల్ గా వారసురాలు అయిన సీతు వర్మతో మాత్రమే మేము ఏదైనా చెప్పుకుంటాము అని తేల్చేశాడు లాయర్. మరి ఏం జరగబోతోంది? కథలో ఏం మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలి అంటే రేపటి దాకా వెయిట్ చేయాల్సిందే. ఇంతసేపు విన్నారు కదా, ఒక చిన్న కామెంట్ పెట్టచ్చు కదా ప్లీజ్, అలాగే ఒక లైక్ కూడా.